ఢిల్లీ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో సంస్థాగత ఎన్నికల సందడి మొదలైంది. పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకున్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం జిల్లా కమిటీల అధ్యక్షుల ఎంపికపై దృష్టి సారించింది. ఈ మేరకు ఇవాళ మొత్తం దాదాపు 27 జిల్లాలకు గాను ఆ పార్టీ రాష్ట్ర అధిష్టానం జిల్లా అధ్యక్షులను అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ అధ్యక్షుడిగా లంకా దీపక్ రెడ్డి, అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి అధ్యక్షుడిగా నిశిధర్ రెడ్డి, కామారెడ్డి అధ్యక్షులుగా నీలం చిన్నరాజులు, హనుమకొండ అధ్యక్షులుగా కొలును సంతోష్ రెడ్డి, వరంగల్ అధ్యక్షులుగా గంటా రవికుమార్, అదేవిధంగా నల్గొండ అధ్యక్షులుగా నాగం వర్షిత్ రెడ్డిలను ప్రకటించారు. వీరితో పాటుగా జగిత్యాల అధ్యక్షులుగా రాచకొండ యాదగిరి బాబు, జనగామ సౌడ రమేష్, నిజామాబాద్ దినేష్ కులాచారి, వనపర్తి నారాయణ, మెడ్చల్ రూరల్ శ్రీనివాస్, ఆసిఫాబాద్ శ్రీశైలం ముదిరాజ్, ములుగు బలరాం, మహబూబ్ నగర్ శ్రీనివాస్ రెడ్డి చీఫ్లుగా నియమించారు. అదేవిధంగా మంచిర్యాల వెంకటేశ్వర్లు గౌడ్, పెద్దపల్లి సంజీవ్ రెడ్డి, ఆదిలాబాద్ బ్రహ్మానందరెడ్డి, సికింద్రాబాద్ భరత్ గౌడ్ అధ్యక్షులుగా నియమితులయ్యారు. అదేవిధంగా మరికొన్ని జిల్లాలకు గాను అధ్యక్షుల నియామకంపై రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి సునీల్ భన్సన్, ఎన్నికల పరిశీలకులు అరవింద్ మేనల్, రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డిలు కేంద్ర నాయకత్వంలో చర్చిస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో కొత్తగా బీసీ వర్గాలకు ఈ పదవి ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. చాలా చర్చల తర్వాత పార్టీ నాయకత్వం ఈటెల రాజేంద్ర పేరును ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇదే సమయంలో మరో ఇద్దరు నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే ఈటెల రాజేందర్ తెలంగాణ బీజేపీ కొత్త సారథిగా నియమితులు కావడం ఖాయంగా కనిపిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఈ సంస్థాగత ఎన్నికల కోసం దాదాపు 27 జిల్లాలకి 27 అధ్యక్షులను నియమించడం ద్వారా ఏమన్నా లాభపడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? థ్యాంక్ యూ వరుణ్. బీజేపీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ వేగవంతమైందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అంటే గడిచిన నెల రోజులుగా జిల్లా అధ్యక్షుల వ్యవహారంలో అంటే బీజేపీకి సంస్థాపరంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నప్పటికీ బీజేపీ సంస్థాగత పరంగా 38 జిల్లాలుగా విభజించుకున్నది. అయితే ఈ 38 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షుల ఎంపిక విషయంలో గడిచిన నెల రోజులుగా భారీ ఎత్తున కసరత్తు జరుగుతూ ఉంది. అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు. ఆశావహులతో కూడా కలివిడిగా విడివిడిగా నేతలు చర్చించి చివరకు 27 జిల్లాల అధ్యక్షులను ఎన్నుకునేందుకు కొంత నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 25 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షుల పేర్లను కొంత లీక్ చేశారు. అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించారు. అయితే మనకున్న సమాచారం కానీ పార్టీ పరంగా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన వాళ్ళందరినీ కూడా వ్యక్తిగతంగా వాళ్లకు ఫోన్లు చేసి చెప్పడము, వాళ్ళ వాట్సాప్లకు నియామక పత్రాలను పంపించడం అనేది జరిగింది అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది మనకు ఏఎన్ఎన్ ఛానల్ మనకు కూడా కొంతమంది చూపించారు, మాకు పార్టీ కార్యాలయం నుంచి ఇలా వచ్చిందని. అయితే అధికారికంగా రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి జాబితా అనేది వెలువడలేదు. అయితే వెలువడినప్పటికీ పత్రికలలో ప్రచార మాధ్యమాల్లో వస్తున్నటువంటి సమాచారాన్ని పార్టీ నాయకత్వం ఎక్కడ కూడా ఖండించట్లేదు.
కాదు ఇది మేము చేయలేదని. కారణం ఏంటంటే బీజేపీలో పోటీ ఎక్కువగా ఉంది. అధ్యక్ష పదవుల విషయంలో పోటీ ఎక్కువగా ఉంది. రాష్ట్ర అధ్యక్షుల విషయంలో అదే విధంగా ఉంది, జిల్లా అధ్యక్షుల విషయంలో కూడా అదే విధంగా ఉంది. అయితే జిల్లా అధ్యక్షులను పార్టీ పరంగా ఒకేసారి అన్ని జిల్లాల్లో ప్రకటిస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. జిల్లాలలో కొంత అలజడి మొదలయ్యే అవకాశం ఉంది. ఆశావాహుల అనుచరులు కొంత గొడవలు చేసి రచ్చ చేసే అవకాశం ఉంది అని భావించినటువంటి బీజేపీ నాయకత్వము ఎవరికి వారిగా ఇండివిజువల్గా పంపించి పార్టీ యొక్క శ్రేణుల యొక్క స్పందన ఎలా ఉంటుంది అన్న విషయాన్ని కొంత పరిశీలిస్తున్నా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అయితే నల్గొండ జిల్లా అధ్యక్షుల విషయంలో కొంత గొడవ జరుగుతున్నదిగా మనకున్న సమాచారం. అదేవిధంగా మిగతా జిల్లాలో కూడా ఇప్పుడిప్పుడే జిల్లా అధ్యక్షుల నియామకాల విషయంలో కొంత స్పష్టత వస్తూ ఉన్నది, ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి మిగతా జిల్లాలో కూడా ఏం జరగబోతుంది ఏందనేది ఈ సాయంత్రం కానీ రేపటి కానీ కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే చాలా కాలంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల విషయంలో జరుగుతున్నటువంటి పోటీ కానీ జిల్లా అధ్యక్షుల విషయంలో నెలకొన్నటువంటి పోటీ దీని అంటే బయటకు రాకుండా చూడాలి. పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీగా బీజేపీ ఉంది కాబట్టి బీజేపీలో ఎవరికి ఏ పదవి ఇచ్చినా ఎవరు మాట్లాడరు, ఖచ్చితంగా క్రమశిక్షణగా ఉంటారు అని ప్రపంచాన్ని తెలియజేయాలి, ప్రజానికాన్ని తెలపాలి అన్న ఆలోచనతో ఉన్నటువంటి పార్టీ కొంత పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ఆచితూచి ఎంపిక చేసే క్రమంలో ముందుకు వెళ్తుందన్న విషయం స్పష్టమవుతా ఉన్నది. ఇందుకు సంబంధించినటువంటి విషయం కూడా పార్టీ రాష్ట్ర నాయకులు కూడా ఎవరు కూడా వస్తున్నది త్వరలోనే జాబితా ఇస్తామని చెప్పేసి నేను సాయంత్రం చెప్తా ఉన్నారు. అధికారికంగా వెల్లడిస్తాము వస్తుంది. ఒకసారేమో 25 మంది అంటారు, ఒకసారి 27 మంది, ఒకసారి 19 మంది, ఈ రకంగా టైప్ అవుతున్నాయి, వస్తాను పంపిస్తున్నామని చెప్తా ఉంటారు. రావట్లేదు. కాబట్టి అంటే పార్టీ జిల్లాల్లో ఉన్నటువంటి అంటే రాష్ట్రంలో పార్టీ బలపడిన నేపథ్యంలో నాయకత్వం కూడా నాయకులలో పోటీ పెరిగే మొదలైంది. కాబట్టి ఈ పోటీని అంటే పోటీ అనేది సుహృద్భావకరమైన పోటీ ఉంటే బాగుంటుంది, కానీ అది కొంత ఆందోళనకరమైనటువంటి పోటీ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలి, పార్టీ శ్రేణుల్లో విభేదాలు తలెత్తకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కొంత పార్టీ జిల్లా నాయకుల విషయంలో జిల్లా అధ్యక్షుల ఎంపిక విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నది. ఎంపికను వ్యక్తిగతంగా తెలియజేస్తా ఉన్నారు. 1-2 రోజులలో పూర్తి స్థాయిలో జాబితా వచ్చే అవకాశం. ఇక రాష్ట్ర స్థాయి అధ్యక్షుల విషయానికి వస్తే రాష్ట్ర స్థాయి అధ్యక్షుల విషయంలో కూడా కొంతకాలంగా పోటీ తీవ్రంగా నెలకొని ఉన్నది. పార్టీకి చెందినటువంటి ఎంపీలు ధర్మపురి అరవింద్, తర్వాత డీకే అరుణ, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ఈ నలుగురు పోటీ పడతా ఉన్నారు, హోరాహోరుగా తలపడతా ఉన్నారు. ఇప్పటికీ అంటే రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉండగా 2 కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్ కానీ కిషన్ కానీ ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. వాళ్ళు పోటీలో ఉన్నారా లేదనే వాళ్ళ నుంచి కూడా స్పందన రావట్లేదు. బండి సంజయ్ కరాఖండిగా చెప్పాడు, నాకు పార్టీ జాతీయ నాయకత్వం వేరే అప్పచెప్పింది కాబట్టి నేను వేరే కార్యక్రమంలోనూ పార్టీ అధ్యక్ష పదవిలో లేను అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. కిషన్ రెడ్డి అయితే ఇప్పటికి అధ్యక్షులు ఉన్నారు, వారు కూడా మాట్లాడట్లేదు. ఇక మిగతా 4 ఎంపీలు కొంత పోటీలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. పోటీలో ఉన్నప్పటికీ అంటే వాళ్ళలో పోటీగా అంటే దీంట్లో ఈటల రాజేందర్ కొంత ముందు ఉన్నాడు. నా 4లో 3 కొంత వెనకంజ ఉండగా ఈటల రాజేందర్ కొంత ముందున్నారు. ఆయన వైపు అధిష్టానం మొగ్గు చూపుతుంది. ఈటల రాజేందర్కే అధ్యక్ష పదవి వస్తా ఉందన్న అని కొంత ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగానే తాజాగా గత కొంతకాలంగా అంటే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి అసెంబ్లీ పార్లమెంట్ స్థానాన్ని ఆశించి కొంత నిరాశకు గురైనటువంటి మురళీధర్ రావు గతంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు మురళీధర్ రావు గారు. అయితే మురళీధర్ రావు గారు ఇప్పుడు అధ్యక్ష పదవి అడుగుతాను, రాష్ట్ర అధ్యక్ష పదవి అని చెప్పేసి కొంత ప్రచారం అంటే మొత్తంగా చూస్తూ ఉంటే ఇటు రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ, 4 ఎంపీలు ప్లస్ మురళీధర్ రావు మొత్తంగా 6 నేతల మధ్య పోటీ నెలకొన్నది అని చెప్పి కొంత జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ పోటీ విషయంలో కూడా జాతీయ నాయకత్వం కూడా కొంత ఆలోచన చేసి ఎవరెవరైతే పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారో, పార్టీ అధ్యక్ష పదవి కోసం ఆర్జీలు పెట్టుకున్నారో వారందరినీ పిలిపించి మాట్లాడి మెప్పించి ఒప్పించాలని చెప్పేసి కొంత జాతీయ నాయకత్వం భావించడం తెలుస్తా ఉంది. ఈటల రాజేందర్కు పోటీ కొంత తీవ్రంగా ఉన్నప్పటికీ మిగతా వాళ్ళ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా వాళ్ళని వివరించాలి. ఎట్టి పరిస్థితుల్లో అంటే అధ్యక్ష పదవి సంస్థాగత అధ్యక్ష ఎన్నికల విషయంలో నేతల మధ్య విభేదాలు రాకూడదు. బీజేపీలోనూ గ్రూపులు ఉన్నాయి అని చెప్పేసి విషయాన్ని బయటకు రాకూడదు, బయట పడకూడదు అన్న విషయంలో
కొంత జాగ్రత్త తీసుకొని రాష్ట్ర నాయకత్వం జిల్లా అధ్యక్షుల ఎంపిక విషయంలో రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఎంత గుమ్మనంగా వెళ్తా ఉన్నదో అదే స్థాయిలో రాష్ట్ర అధ్యక్ష ఎంపిక విషయంలో కూడా జాతీయ నాయకత్వం కూడా అదే రకంగా వెళ్లే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి వరుణ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది క్లియర్ అప్డేట్స్.